ఈ ప్రభుత్వం ముందు చెప్తున్నటువంటి అంశం అధ్యక్ష. అలాగే విద్యపైన బడ్జెట్ 6.5% గతంలో ప్రభుత్వం ఖర్చు పెడితే ఇప్పుడు ప్రభుత్వం 7.5% బడ్జెట్లో ఖర్చు పెడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు సార్. దీంట్లో 18,000 కోట్లు 21,000 కోట్ల రూపాయలు ఇప్పటి బడ్జెట్ అయితే అందులో 18,000 కోట్ల రూపాయలు ఖాళీ దీనికోసమే శాలరీలు వేజెస్ కోసమే పోతా ఉంది అధ్యక్ష. ఓ 3,000 కోట్ల రూపాయలు పెరిగితే అవి మరుగుదొడ్ల మెయింటెనెన్స్ కూడా పనికి సరిపోవట్లేదు అధ్యక్ష. బడ్జెట్ పెంచాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం ముందు ఉంచుతున్నా అధ్యక్ష. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ కోసం హెల్త్ కోసం బడ్జెట్లు పెట్టుకుంటాం అధ్యక్ష, ఎంత పెడితే గంతే. కానీ అదే ప్రాజెక్టుల కోసం పెట్టినప్పుడు అంచనాలు పెరుగుతాయి. బడ్జెట్ విద్యా అంచనాలు ఎందుకు పెంచుకోకూడదు అధ్యక్ష? మనం వైద్యం అంచనాలు ఎందుకు పెంచుకోకూడదు అధ్యక్ష? మనం ఈ రకంగా ఇక్కడ వాస్తవానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకనో ఇంకోటి లేకనో మా పిల్లలు రాకపోవడం కాదు, నమ్మకం అనేది లేదు. ఈ నమ్మకాన్ని